హాయ్ ఫ్రెండ్స్, మనం మరొక చక్కని టాటూని వేసుకుంటూ ఒక చక్కటి పద్యాన్ని కూడా చెప్పుకుందాము. ఈరోజు కూడా మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన డ్రాయింగ్ ఏమిటది? ఇదే మరి క్రాబ్. ఎంతో అందమైన క్రాబ్ డిజైన్. సూపర్ కదా, ఎంతో చక్కగా తయారవుతుంది కదా. చాలా చక్కగా, చాలా ఈజీగా మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా అన్నంత అందంగా తయారవుతోంది కదా. తప్పకుండా నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. ఇప్పుడు కలరింగ్ వేస్తూ మనం చక్కటి పద్యం చెప్పుకుందాము. అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున పుట్టి ఆ దేవకికిన్ దుష్టుని కంసు వధింపవే సృష్టి పరిపాలనంబు సేయగ కృష్ణ. మరొక్కసారి. అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున పుట్టి ఆ దేవకికిన్ దుష్టుని కంసు వధింపవే సృష్టి పరిపాలనంబు సేయగ కృష్ణ. శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన అంశం ఈ పద్యంలో పొందుపరచారు. అష్టమి గర్భాన, అష్టమి తిథిన రోహిణి నక్షత్రంలో దేవకి గర్భాన అష్టమ శిశువుగా పుట్టావు. ఎందుకు పుట్టావు? లోకపాలనం చేయడానికి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి. ఇక్కడ దుష్టులు ఎవరు? నిర్జించవలసిందెవరిని? కంస మహారాజుని. తల్లిదండ్రులకు చేటు చేసి కుటుంబ విలువలు పాటించకుండా ప్రీతిపాత్రంగా చూసుకోవలసిన చెల్లెలు దేవకీదేవిని, బావ వసుదేవుని, ఇద్దరిని జైల్లో పెట్టాడు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోమని, చూడకపోతే నువ్వు శిక్షార్హుడివి అని చెప్పేటటువంటి పద్యం ఇది. తల్లిదండ్రులు, తోబుట్టువులు,
భగవత్ ప్రసాదం. అది నువ్వు నిర్ణయించుకుంటే పొందగలిగేది కాదు. నువ్వు పొందగలిగేది నీ భార్యను. బిడ్డలు కూడా దైవ సుకృతమే. నువ్వు ఎంచుకునేది నీ భార్యను మాత్రమే. నువ్వు ఆ భార్యను, తదుపరి నీకు జన్మించే బిడ్డలను సక్రమంగా చూసుకొని నువ్వు సవ్యమైన రీతిలో కుటుంబ పాలన చేయగలగాలి. అది చేయగలగాలి అని అంటే కుటుంబ విలువలు పాటించి తీరాలి. కుటుంబ విలువలు పాటించనిచో భార్య బిడ్డల్ని కూడా నువ్వు సక్రమంగా చూసుకోలేవు. అని సున్నితంగా తెలియచెప్పేటటువంటి ఒక చిన్న అంశం ఇది. అది భగవత్ రూపంలో చెప్పబడింది. భగవంతుడు కారుణ్యపయోనిధి. ఆయన మంచివారిని కాపాడతాడు, దుష్టులను దునుమాడుతాడు. భయపడు, జాగ్రత్తగా ఉండు, నీ బాధ్యతలను విస్మరించొద్దు, ఎవరిని బాధ పెట్టవద్దు, నీ సుకృత కర్మలను జాగ్రత్తగా నిర్వర్తించు అని చెబుతున్నారు. సో కుటుంబానికి విలువ ఇవ్వని వారు ఎవరికీ విలువ ఇవ్వలేరు. వాళ్ళు స్వార్థపరుల కింద లెక్క. కంసుని వలె శిక్షింపబడతారు. భగవత్ కృప, రక్షణ, శిక్షణ రెండింటి రూపంలోనూ ఉంటుంది. దానిని మనం గౌరవించి మన నడవడికను ఏర్పాటు చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం. పద్యాలు నేర్పించండి, డ్రాయింగ్ నేర్పించండి పిల్లలకి. జీవితపు విలువలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, తోబుట్టువులను ఎలా ప్రేమించాలి, ఇవన్నీ తప్పకుండా బిడ్డలకు తెలియచేయండి. సన్మార్గంలో పెంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.